వేములవాడలో అక్రమ నిర్మాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. గత పాలకవర్గం హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలు, అనుమతుల వివరాలు త్వరలో ఆధారాలతో బయటపడతామని, ప్రస్తుత పాలకవర్గంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండించి అక్రమ నిర్మాణాలపై కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూల్చివేతలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అవును వేములవాడ మున్సిపల్ పాలకవర్గంతో కలిసి నేటి రోజున పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా అక్రమ పర్మిషన్లు అనుకుంటూ, అక్రమ కట్టడాలు అనుకుంటూ పబ్బం గడుతున్నటువంటి ప్రస్తుత 9వ వార్డు కౌన్సిలర్ మరి వారి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం పాలకవర్గంపై, అధికారులపై చాలా తప్పుగా భావిస్తున్నాం. మరి మేము అనుకున్నాం ఏంటంటే, గత 5 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి పాలకవర్గంకి వస్తే మాకు కొన్ని అనుభవాలు నేర్పిస్తారనుకుంటే, మరి వారు స్థాయిని మర్చి, వారు చేసిన పదవిని మర్చి అసత్య ప్రచారం చేయడం, వేములవాడ పట్టణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే మార్గం వారు చూపుతున్నారు. చాలా బాధాకరం. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం వేములవాడ పట్టణం జైచాల్ బస్టాండ్లో పర్మిషన్ ఇచ్చారని చెప్పి అధికారులపై గౌరవ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం, మరి చేసిన సందర్భంలో కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని చెప్పి జరిగింది. మరి చర్యలో భాగంగా అక్కడ సంబంధించినటువంటి పాలకవర్గం కానీ, మా దృష్టి కానీ మరి ఎలాంటి సమాచారం లేకుండా పర్మిషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. కేవలం ఒక లైసెన్స్ ప్లానర్ ఎల్టీపీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పుదో పట్టించి వారు చెప్పినది ఒక ప్లేసు, పర్మిషన్ ఒక ప్లేసు, మరి దాన్ని పూర్తి స్థాయిలో మా దృష్టికి వచ్చిన ఎంక్వైరీగా పోయిన నెల 13వ డేట్ నాడు మరి గౌరవ ఆర్డీఓ గారికి ఎంక్వైరీగా, అదేవిధంగా సేమ్ టైంలో ఇద్దరి ఏదైతే పర్మిషన్ పొందినటువంటి లబ్ధిదారులకు కూడా నోటీస్ ఇచ్చుకుంటూ మరి దీనిపై చర్యగా ఆ రోజు మేము చర్య తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకో నోటీసులు ఇచ్చేది జరిగింది. 2 నోటీసుల తర్వాత మరి అధికారులకు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళ సమాధానం బట్టి మీరు తక్షణంగా వెంటనే పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి మరి మొన్నటి నెల 3వ డేట్ నాడు, ఈ నెల 3వ డేట్ నాడు మరి పర్మిషన్ కూడా రద్దు చేయలేదు. మరి దీనికి వాళ్ళు జబ్బలు జరుచుకుంటా మా వల్లనే పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఎవరు కూడా లోపాయకారి ఒప్పందం లేదు. ఆమ్యాయాలంటే మాకు తెలియదు, మరి వాళ్ళకి తెలుసుకోవచ్చు. గత పాలకవర్గంలో ఆమ్యాయాలంటే వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. మరి ఆమ్యాయాలు మాకు ముట్టలేదు, ఆమ్యాల సంగతి తెలియదు. మరి మొన్నటి రోజున కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఒకసారి వినతి పత్రం ఇచ్చుకుంటూ మరి అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్నాం. మరి సంబంధిత 11వ వార్డులో సంబంధిత వారి కౌన్సిలర్ ఉన్న ఆధ్వర్యంలో మరి కట్టడాలు జరుగుతున్నాయి. మరి మా దృష్టికి వచ్చిన వెంటనే వాటి గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నిన్నటి రోజున కూడా మరి గౌరవ కమిషనర్ గారు, టౌన్ ప్లాన్ అధికారులు వాళ్ళపై చర్య తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ చర్యలో భాగంగా వేములవాడ పట్టణంలో ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటిపై అన్నిటి కూడా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే నిన్నటి రోజున అధికారులు వెళ్ళడం జరిగింది. అధికారులు వెళ్ళిన సందర్భంలో కొందరు వ్యక్తులు వారి యొక్క క్రెడిట్ కోసం, సానుభూతి కోసం మరి వారు విశ్వ ప్రయత్నాలు చేసి మరి గౌరవ శాసనసభ్యులు గారిని బయట వారి ప్రచారం కోసం వాడుకోవడం చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క అక్రమ కట్టడాలపై మేము ఎందుకు చర్య తీసుకోవాల్సి వస్తుందంటే, మరి గత 15 రోజుల నుంచి తను 9వ వార్డు కౌన్సిలర్ మరి తను విపరీతమైన ఆరోపణలు చేస్తూ పాలకవర్గంపై, మరి మాపై, అధికారులపై, మరి దీనిలో ఎట్లాంటి ఎవరికి సంబంధం లేని విషయం ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి మేము అయితే గత 6 నెలల నుంచి పాలకవర్గం ఎడమ జరుగుతారా వేములవాడ పట్టణ ప్రజలందరూ మా కుటుంబ సభ్యులుగా భావించి
అందరికీ సమన్యాయం చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు హాని చేయదనే ఉద్దేశంతోనే మేము నడిపిస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కడ కూడా మేము ఎక్కడ ప్రజల్లో మెప్పు పొందుతున్న ఉద్దేశంతో ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ మరి నేటి రోజున మేము చేసిన దానికి కూడా వారు పబ్బం గడిపే పరిస్థితి మధుకర్ అనే వ్యక్తి. మరి మధుకర్ గారు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇప్పటికీ 2 స్లాబ్లు పోయడం జరిగింది. ఒకవేళ మేమే అక్రమ కట్టడాలు మేమే మొదటిగా మీ బిల్డింగ్ ఆపాలనుకుంటే మరి ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్ ఆపాలి. ఎందుకంటే పట్టణ ప్రజలు మా కుటుంబ సభ్యులకు ఎట్లాంటి హాని జరగకూడదని మా ఉద్దేశం. మరి మీ వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టి మీపై ఎగదోలిన విధంగా గౌరవ కమిషనర్ గారు కానీ ఇంత అధికారులు కానీ చేయడం జరిగింది. మరి వెళ్ళే సందర్భంలో వారు ఎమ్మెల్యే గారితో ప్రమాదం ఉంది అని చెప్పుకుంటూ మీ యొక్క సానుభూతి పొందడం తప్పు. మరి పక్కన మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులే ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడుగుతూ చెప్తారు మీకు అసలు దీనిపైన ఎవరు ఉన్నారు, ఎందుకు స్పందించి మా ఇట్లా చేస్తున్నారని చెప్పి. దానిపైన సంబంధించినటువంటి 9వ వార్డు కౌన్సిలర్ గారు ఉన్నారు. మరి వారు పాలించిన 5 సంవత్సరాలల్లా ఏదైతే 2 పర్మిషన్లు తీసుకొని G+2 తీసుకొని G+3 పర్మిషన్లన్నీ కూడా లెక్కతో మేము చెప్తాం. మరి మీరు ఎక్కడెక్కడ పోయించారు, మీ వాటినే పోయించారు. మరి దానికి జవాబు ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు? దీనికంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మమ్మల్ని ఎవరు అడగలేదంటే ఎవరు అడగకుంటే మీ ఇష్టం చేస్తారా? ఎవరు అడగలేదు అంటారు, ఎవరు అడగకుండా మీ ఇష్టం చేస్తారా? అది కాదు కదా. మేము ఎప్పుడు కూడా 6 మాసాల్లో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎట్లాంటి అభివృద్ధి కానీ ఇట్లా ఇంకా అన్నిటికీ సహకరిస్తూ చేసుకుంటుంది తప్ప కానీ మరి మీరు చేసినటువంటి ప్రగల్భాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి మీరు అన్నీ కూడా మీ క్రెడిట్లే మీ ఖాతాలు వేసుకుంటా అంటే మేము ఇక్కడ ఊరుకోము. ఎందుకంటే దొంగ అంటారు. గత 5 సంవత్సరాలు చేసిన తప్పులని మీరు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ప్రతి సందర్భంలో ఎమ్మెల్యే గారికి అంటగట్టడం. ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? పాలకవర్గానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఇక్కడ ఒక చైర్మన్ ఉంటాడు, ఇక్కడ అధికారులు ఉంటారు, సంబంధిత శాఖలు ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు. ప్రతిదానికి 11వ వార్డులో ఎమ్మెల్యే గారు ఉన్నారు, 11వ వార్డు ఎమ్మెల్యే గారు 11వ వార్డు నుండి తప్పడమా? అది కాదు కదా. మీరు చేసిన అక్రమాలన్నీ మేము బయట పెడతాం. మీరు కౌన్సిల్కి వచ్చినంటే మేము గౌరవిస్తున్నాం. మరి గౌరవంగా మీరు మాకు సలహాలు సూచనలు ఇస్తారని అనుకున్నాం. కానీ మరి అదృష్టం ఉండి మిమ్మల్ని 9వ వార్డు ప్రజలందరూ 9వ వార్డు కౌన్సిలర్గా పంపించారని చెప్పి మేము భావించి మాకు సలహాలు ఇస్తారనుకుంటే మరి మీరు ఇట్లాంటి చిన్న మాటలు మాట్లాడి పట్టణ ప్రజలను చులకన కాకండి. మరి ఎందుకంటే వేములవాడ పట్టణంలో మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చాలా అక్రమాలు ఉన్నాయి. పర్మిషన్లతో పాటు మరి ఇంకా కూడా సంబంధించిన అధికారులను అయితే వాళ్ళ హయాంలో నానా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా చూస్తే మీకు ఒకసారి తిరిగి నెమరు వేసుకోవాలి. మరి ఎందుకంటే గత పాలకవర్గానికి ఈ ప్రభుత్వానికి పాలకవర్గానికి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ప్రజల దగ్గరికి పాలన చేస్తున్నాం, ప్రజల దగ్గర 24 గంటలు ప్రజల్లే ఉంటున్నాం మేము. మరి మమ్మల్ని ఓర్చుకోలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీకు తగదు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి పునరావృతమైతే ఊరుకునేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈరోజు పాల్పంచుకున్న గౌరవ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ, మరి నాయకులందరికీ పేరు ధన్యవాదాలు.